హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అన్న దాని మీద చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ ఈరోజు వచ్చిన వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని ఒకసారి మనం గమనిస్తే మనకి ఆల్రెడీ ఎంసెట్కి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్ల తాలూకా రెస్పాన్స్ షీట్స్ అలాగే దాని తాలూకా కీస్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ కీస్ మీద ఎటువంటి అబ్జెక్షన్స్ ఉన్నా కూడా వాటన్నిటికీ ఒక టైం లాస్ట్ డేట్ అనేది ఈ మంత్ 26వ తారీఖు మార్నింగ్ జరిగింది. సో ఇప్పుడు మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్లో మనకి 25% ఆఫ్ మార్క్స్ని కూడా వెయిటేజ్ తీసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే ఇంటర్ మార్క్స్ తలక మార్క్స్ని వీళ్ళు డేటా కలెక్ట్ చేసుకోగలుగుతారు. బట్ అదర్ స్టేట్స్ నుంచి వచ్చేటటువంటి అదర్ బోర్డ్స్ నుంచి వచ్చేవి అంటే సిబిఎస్ఈ సిలబస్లో ఉండేవాళ్ళు కానీ అలాగే అదర్ స్టేట్ బోర్డ్స్ కానీ ఇంటర్మీడియట్ చేసేవాళ్ళు కానీ ప్రైవేట్గా ఇంటర్మీడియట్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరి తాలూకా ఇంటర్ తాలూకా మార్క్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక డిక్లరేషన్ ఫారంని మనకి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఫారం కోసం దీనికి ఎంత తొందరగా వీళ్ళు సబ్మిట్ చేస్తే అంత తొందరగా రిజల్ట్స్ ఇచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం డిక్లరేషన్ ఫామ్స్ ఆల్రెడీ చాలా స్టేట్స్కి సంబంధించినటువంటి చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా సబ్మిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఈ మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని ఒక్కసారి మనం గమనించినట్టయితే జూన్ 7th to 12th ఈ మధ్యకాలంలో ఎక్కువగా రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. జూన్ 7వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో రిజల్ట్స్ వస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది. సో మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు వచ్చే ర్యాంకు మీకు వచ్చే మార్క్స్ మొత్తం క్లియర్గా మీకు అన్నీ అనౌన్స్ చేస్తారు. సో అప్పుడు దీనికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి, దానికి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, మీ ర్యాంక్కి ఏ కాలేజీలో పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేను గత వీడియోలో కూడా దీనికి సంబంధించి కొన్ని చేశాను. మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెడితే బాగుంటుందండి వాటన్నిటి కూడా మీరు ఒకసారి వాచ్ చేసి చూడండి. తప్పకుండా దాని మీద ఒక క్లియర్గా ఐడియా అనేది మీకు వస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.